లైఫ్ గురించి మాట్లాడుతున్నారు, మీ లైఫ్తో పాటు మీరు చాలా మందికి ఇంట్రడ్యూస్ చేసి ఒక లైఫ్ని మీరు ఇచ్చారు. యు నేమ్ అ పర్సన్, హీరోలు హీరోయిన్లు చాలామంది ఇప్పుడు దే ఆర్ సూపర్ స్టార్స్. లైక్ వాళ్ళని నమ్ముకొని ఇంకా కోట్లాది మంది ఇంకా బ్యానర్లు వేసేసి అంతా చేశారు. అసలు మీ ప్రకారం ఈ స్టార్ అంటే ఏంటి సార్? అంటే ఒక స్టార్ అనేవాళ్ళు ఎవరు మీ ప్రకారం? వెన్ హీ బికమ్స్ అ స్టార్. ఆర్టిస్ట్ వేరు, స్టార్ వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నా అనుకో, వాళ్ళున్న టాప్ హీరో కన్నా బ్రహ్మాండం చేయగలవు అనుకో. ఒక సినిమా సెన్సేషన్ హిట్ అయితేనే స్టార్డమ్ వస్తుందన్న. కొంతమంది ఏంటంటే ఆర్టిస్ట్ బాగానే చేస్తాడు అంటే వాళ్ళు ఆర్టిస్టుల కింద రట్టి. స్టార్డమ్ ఎప్పుడు వస్తుంటే హిట్ సినిమాలు చేయగలిగి కలెక్షన్స్ సూపర్ స్టార్డమ్ వస్తుంది. ఇప్పుడు అడవిరాముడు ఉందనుకో, అంటే రామారావు కాకుండా మామూలు ఆర్డినరీ మ్యాన్తో తీస్తే అంత హిట్ అవుతుంది. అందునే ఒక సినిమాకి స్టార్డమ్ పెద్ద సినిమా, లేకపోతే కొత్త వాళ్ళు రారు కదా. అయినా కూడా ఇక్కడ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఏమైపోయిందంటే, ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ నాగేశ్వరరావుని రామారావుని క్రియేట్ చేసి పెట్టి వాళ్ళ పేరు కొంత ఆర్టిస్టులు అయ్యారు. మళ్ళీ యాదవ్ సుబ్బారావు, కృష్ణని వాళ్ళ పేరు స్టార్స్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళు వాళ్ళ పేరు మళ్ళీ ఆర్టిస్టులు అయ్యారు. అవును సార్. సో అట్లా వస్తుంది. స్టార్డమ్ అనేది మన తెలుగు ఫీల్డ్లోనే ఎక్కువ ఉంది, అది హిందీలో కూడా ఉంది. అవును సార్. ఐ డోంట్ థింక్ హాలీవుడ్లో ఎప్పుడో కొత్తగా ఉంది. సో ప్రకాశరావు అబ్బాయి అంటే ఒక గౌరవం ఉండేది నాకు. ఇప్పుడు రాఘవేంద్రరావు అబ్బాయి అంటే గౌరవం ఉండేది. గౌరవం అంటే ఒక స్టాండర్డ్ లాగా, స్టాండర్డ్ అది. అవును సార్. యూఎస్పీ లాగా. యూఎస్పీ అతను అంత మా అబ్బాయి అంత డైరెక్టర్ అవుతాడని గ్యారంటీ లేదు. అవును సార్. బట్ ఇందులో ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి సార్ను ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా వైజయంతి లాంటి బ్యానర్లు ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా ఆడలా. తర్వాత రాజమౌళితో మగధగా తీసిన కాడికి మళ్ళీ స్టార్డమ్ అనుకుంది. సో అందులో కూడా బాగానే యాక్ట్ చేశాడు. సో ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. మీ దృష్టిలో స్టార్స్ ఎవరు సార్? అంటే ప్రస్తుతం ఈ స్టార్డమ్ వన్స్ వచ్చిన తర్వాతే ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే, వన్స్ గుండెల్లో పెట్టుకున్నారంటే పటాలు పెట్టేస్తారు అంతే. రామారావు ఇది జరిగినంత ఎవరికి దొరకలేదు అనుకో. అంటే ఆ రోజులకు అది ఎక్కువ. అవును సార్. భక్తి హారతలు ఇవ్వడం కానీ, ఆయన కృష్ణుని బొమ్మలో ఇవన్నీ దేవుడు నిజంగా ఇలాగే ఉంటారేమో. నిజంగా దేవుడు వచ్చినా కూడా నువ్వు కదలే రామారావు. అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు కూడా మరి పాలాభిషేకాలు చేస్తున్నారు. అవును సార్. పోస్టర్ పెద్ద కట్అవుట్స్ పెట్టి, అది స్టార్డమ్.